రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర బడ్జెట్ 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. దేశ ఆర్థిక భవిష్యత్తుకు నిర్ణయాత్మకమైన ఘట్టమైన బడ్జెట్ కార్పొరేట్ కంపెనీల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వికసిత్ భారత్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అందుకు అనుగుణంగానే పలు సంస్కరణలు, పథకాల కొనసాగింపు, కొత్త నిర్ణయాలు, దిద్దుబాటు చర్యలను బడ్జెట్ లో తీసుకొనుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మంత్రిగా 8వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రైట్ ఇక కేంద్ర బడ్జెట్ 2025లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. దేశ ఆర్థిక భవిష్యత్తుకు నిర్ణయాత్మక ఘట్టమైన బడ్జెట్ కార్పొరేట్ కంపెనీల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వికసిత్ భారత్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అందుకు అనుగుణంగానే పలు సంస్కరణలు, పథకాలు కొనసాగింపు, కొత్త నిర్ణయాలు, దిద్దుబాటు చర్యలను బడ్జెట్ లో తీసుకొనుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మంత్రిగా 8వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరిన్ని అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. 2025-26 వార్షిక బడ్జెట్ను ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక సర్వే నిన్న అటు లోక్సభలో, రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టారు. సో ఏదైతే దేశ భవిష్యత్తుకి, ఆర్థిక మాంద్యానికి, సో దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దానికి ఈ బడ్జెట్ చాలా కీలకంగా ఉంది. సో కార్పొరేట్ కంపెనీల నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు అందరూ ఈ బడ్జెట్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఆర్థిక మంత్రిగా 8వసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ప్రతి ఒక్కరు, అందరూ మధ్యతరగతి కుటుంబకాల నుంచి, అందరూ దిగువ తరగతి కుటుంబకాల నుంచి, సో అందరూ ఈ బడ్జెట్పై ఆశతో ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే అందుకు అనుగుణంగా సంస్కరణలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్తే దేశ ఆర్థిక వృద్ధి సాధిస్తున్న దానిపైన ఒక అంచనాకు వచ్చారు. దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో వికసిత్ భారత్ నినాదంతో గత 5 సంవత్సరాలుగా భారత్ ముందుకెళ్తా ఉంది. 2047 వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 3వ స్థానంలో ఉండాలనే లక్ష్యంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు నిన్న ఆర్థిక సర్వేలో స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే ఈ బడ్జెట్ ఉండే అవకాశం తెలుస్తుంది. అటు మధ్యతరగతి కుటుంబాలు, అటు దిగువ తరగతి కుటుంబాలు, కామన్ మ్యాన్, అదేవిధంగా సంస్కరణలు అంటే ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాల్సిన వాటికి సంబంధించిన ఏవైతే రాయితీలు ఉంటాయి, సో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఈ బడ్జెట్పై ఎదురు చూస్తున్నారు. సో గతంలో కంటే ఈ బడ్జెట్ భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికీ ఆర్థిక నిపుణులు కూడా దానికి అనుగుణంగా మాట్లాడుతూ వస్తున్నారు. సో నిన్న ప్రవేశపెట్టిన ఏదైతే ఆర్థిక సర్వే కూడా దానికి అనుగుణంగానే ఉంది. సో గతంలో అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కాస్త భిన్నంగా ఉండే అవకాశాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వేతన జీవులు ఎవరైతే పన్ను చెల్లింపులు చేస్తున్నారో వారు ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తున్నారు ఈ బడ్జెట్ పైన. సో ఇప్పటి వరకు 7 లక్షల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ ట్యాక్స్ మినహాయింపు ఉంది. కానీ ఇప్పుడు 10 నుంచి 15 లక్షల మధ్యలో ఉంటే వారికి దాన్ని కుదించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుందని మాత్రం మనకు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు దీన్ని పార్లమెంట్లో, లోక్సభలో ఆమె కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. సో ఇప్పటికే
మరోపక్క రాష్ట్రం ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రం చాలా వరకు ఇప్పటికే గత సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి అనేక మార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. సో రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన కూడా చాలాసార్లు కేంద్ర మంత్రులను కలిసి వినతులు ఇచ్చారు, ప్రధానమంత్రి కూడా కలిశారు. సో ఈ రాష్ట్రం అయితే చాలా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ రివర్ ఫ్రంట్కు అభివృద్ధికి నిధులు అడిగారు. అదేవిధంగా మెట్రో విస్తరణకు 24,000 కోట్లకు పైగా నిధులు అవసరం, దానికి కూడా కేంద్ర సహాయం అవసరం ఉంటుంది, దానికి కూడా డబ్బులు రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో వాటిపైన కూడా ఈ బడ్జెట్లో చాలా ఆశలు పెట్టుకున్నారు. సో బొగ్గు బ్లాక్ల కేటాయింపు కానీ, విధంగా హైదరాబాద్ నాగ్పూర్ కారిడారు, పిఎం యోజన కింద ఆవాస్ యోజన కింద దాదాపు 20 లక్షల ఇల్లు కూడా ఆయన అడగడం జరిగింది. సో వీటన్నిటిపైన ఈ బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో మరి దానికి అనుగుణంగా వస్తాయా రాదని మాత్రం మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ కూడా ఈ బడ్జెట్ పైన చాలా ఆశలు పెట్టుకుంది. పోలవరానికి నిధులు కానీ, ఇప్పటికే అమరావతికి నిధులు కేటాయించింది. అదేవిధంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపింది. సో మరిన్ని నిధులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ బడ్జెట్ అందరూ అంటే అటు ఏదైతే కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాల నుంచి అందరూ మధ్యతరగతి కుటుంబాలు, దిగువతరగతి కుటుంబాలు అందరూ దీని గురించి వెయిట్ చేస్తున్నారు. సో మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన బడ్జెట్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. మరి ఎవరెవరికి ఎంత లాభం వస్తుంది, ఎవరెవరికి ఎంత మేర లాభం చేకూరుతుంది బడ్జెట్ వల్ల మాత్రం మరికొద్దిసేపట్లో వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది. అశోక్, అయితే ఉద్యోగులకు సంబంధించి ట్యాక్స్ల విషయంలో ఇప్పటికే ఉద్యోగులు తీవ్ర నిరాశ పడుతూ వస్తున్నారు. ఈసారి బడ్జెట్లో ట్యాక్స్లకి సంబంధించి ఉద్యోగులకు అనుకూలంగా ఏమైనా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు ఏమైనా తెలుస్తుందా? సో ఆర్థిక నిపుణులు చెప్తున్న ప్రకారం చూస్తుంటే ఇప్పటివరకు 7 లక్షల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ ట్యాక్స్ మినహాయింపు ఉంది. ఇప్పుడు 7 లక్షల నుంచి 15 లక్షల లోపు ఉన్న వారికి ఈ ట్యాక్స్ మినహాయింపు కాస్త తగ్గే అవకాశాలు తెలుస్తుంది. ముఖ్యంగా 10 లక్షల లోపు దాన్ని తీసుకురావాలన్నట్లు తెలుస్తుంది. దానిపైన ఇంకా ఇంతవరకు అయితే క్లారిటీ లేదు, కానీ ఖచ్చితంగా దానికి అనుగుణంగా వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే వార్తలు వస్తున్నాయి. 10 లక్షల లోపు అంటే 7 లక్షల లోపు ఇప్పుడు ఉంది, దాన్ని 10 లక్షలకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దానివల్ల చాలామంది వేతనజీవులు లబ్ధి పొందే అవకాశం ఉంది. అదేవిధంగా 15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి కూడా దానికి ఏదైతే స్లాబ్ ఉందో పర్సెంటేజ్ అది కూడా తగ్గే అవకాశాలను తెలుస్తుంది. సో 20-30 లక్షల ఆదాయం మీద ఉన్న వారికి 30% ప్రస్తుతం ట్యాక్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా కాస్త తగ్గించే అవకాశాలు తెలుస్తుంది. ఓవరాల్గా వేతనజీవులకు కాస్త ఊరట లభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అశోక్, అయితే ఏపీలో అయితే కూటమి సర్కార్ నడుస్తోంది, డబుల్ ఇంజిన్ సర్కార్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఏపీకి ఇప్పటికీ అమరావతి కేటాయించిన నిధులు కాకుండా ఇంకా ఏమైనా లబ్ధి చేకూర్చే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయా? సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గత బడ్జెట్లో కూడా అనేక నిధులు కేటాయించారు. సో ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించే అవకాశాలు ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కేంద్రంలో క్రియాశీలకంగా ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వివరిస్తున్నారు కాబట్టి సో ఆ రాష్ట్రానికి నిధులు ఎక్కువగా కేటాయించే అవకాశం ఉంది. గతంలో కూడా అమరావతికి నిధులు కానీ, అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపడం, దానికి కూడా నిధులు కేటాయించడం, దానికి కూడా ఆర్థికంగా ఆదుకోవడము, విధంగా రాజధానికి నిధులు కేటాయించడం. సో ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బడ్జెట్లో కూడా ఆశాజనకంగా ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించే అవకాశం ఉంది. సో వాటికి అనుగుణంగానే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్లో అనుకూలంగానే నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.